అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా డ్రైనేజీ రోడ్ల మీద పొంగి పొర్లుతుంది అని అవునండి, చెప్పి. అవును. సో ఇది వరకున్న పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదంటారా మరి మీ ఊరి గురించి? పట్టించుకుని ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదండి. అంటే ఎవరు అడగలేదా ఊర్లో ఉన్న వాళ్ళు అట్లా? అంటే వ్యవస్థ అలా అయిపోతుంది, ముందు సాగుకుంటూ పోతుంది. ఇక అంతే. అట్లా జాగొద్దు, మనం అంటూ వస్తే వాళ్ళని అడగడం కాదు, మనమే చేసి చూపించాలని ఒక సంకల్పంతో ముందుకు రావడం ఈసారి జరిగింది. ఒక యూత్ లీడర్ నిలబడితే అవునండి, అవును. ఇంకా ఎలా ఉంటది ఊరికి చూపిద్దామనే ఉద్దేశం. ఖచ్చితంగా మన ఓకే. మార్క్ అనేది ఖచ్చితంగా చూపించాలి, చూపిస్తాను కూడా ఒకవేళ మీరు ఈ పంచాయతీ ఎన్నికలో గెలిస్తే తప్పకుండా. 100 రోజుల్లో మీరు ఎలాంటి సమస్యలను అయితే నయం చేస్తారు ఫస్ట్? నేను ఒక ప్రణాళికను రచించుకున్నాను. నేను ఉండే 5 సంవత్సరాల కాలంలో ఒక 6 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని వీటిని పరిష్కరించాలి. ఆ 6 ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, తర్వాత నాలాంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామంలో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, వృద్ధులు వారికి అందాల్సినటువంటి పెన్షన్స్, నిరుపేదలు ఎవరైతే ఉంటారో పారదర్శకంగా వాళ్ళకి కేటాయించాల్సినటువంటి ఇండ్లు, ఇలా కొన్ని రచించుకున్నాను. ఖచ్చితంగా అవి చేస్తానండి.